నెవర్ ఎవర్ లవ్ మనీ. ధనాన్ని ప్రేమించడమే సమస్త కీడులకు మూలం. ధనం మనం ప్రింట్ చేసుకున్నాం, అది ఎప్పుడు మన పాదాల కింద ఉండాలి. మనం ఎప్పుడు దాని పాదాల దగ్గరికి వెళ్ళకూడదు. అందుకనే ధనం ఉన్నా ఒకలాగే ఉండాలి, లేకపోయినా ఒకలాగే ఉండాలి. నువ్వెంత అన్నట్టుగా ఉండాలి. పాస్టర్, నిన్ను నీలాంటి అనేకమైన నోట్లను ప్రింట్ చేసేటువంటి ప్రభుత్వాలను ఏర్పరిచేవాడు నా దేవుడు. నరేంద్ర మోడీ వచ్చి ఒక రోజున ఒక నోటు చెల్లదని చెప్పగలడు, ఎందుకంటే ప్రభుత్వం అది. సడన్గా టీవీలోకి వచ్చి ఈరోజు నుంచి ఈ నోటు చెల్లదని చెప్పగలడు, అది ప్రభుత్వం గొప్పతనం. ఆ ప్రభుత్వాన్నే నియమించేటువంటి ప్రభుత్వం ఉన్నవాడు నా దేవుడు. మనుషుల ధనాన్ని నమ్ముకుంటే ఒకటే ఒక రోజు పోతుంది, డిమానిటైజేషన్ అయిపోతుంది. కానీ ఆయన నేను నమ్ముకుంటే అది లేకపోయినా జీవిస్తా. డూ యూ ట్రస్ట్ యువర్ గాడ్ మోర్ దాన్ యువర్ మనీ? డియర్ పాస్టర్స్, పౌలు ఇంకా ఎగ్జాక్ట్ చేస్తున్నాడు, కొన్ని విషయాలు చెప్తున్నాడు. జాగ్రత్త, నేను వెళ్ళిపోతున్నాను, ఈ విషయం మిమ్మల్ని హెచ్చరించి వెళ్తున్నాను. ఏమంటున్నాడు చూడండి, ఆయన అంటున్న మాటలు. మీరు మందను గురించి ఏం చేయాలట? 28 నుంచి చదవండి ఎవరైనా. అయ్యా, పాస్టర్స్కి విపరీతమైన గురుతర బాధ్యత ఉంది. నెంబర్ 1 బాధ్యత ఏంటి తెలుసా? మిమ్మల్ని మీరు కాపాడుకోవడం. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు అందరినీ కాపాడే ప్రయత్నంలో మిమ్మల్ని మీరు కాపాడుకోలేదనుకోండి, అపవాది కొట్టేటప్పుడు ఏం చేస్తాడు? వాడు చాలా సైలెంట్గా ఉంటాడు, ఇంకేం లేదనుకుంటాం మనం. అప్పుడు కొడతాడు పాస్టర్ని. పాస్టర్ ధనానికి పడిపోవచ్చు, సెక్స్కి పడిపోవచ్చు, లేకపోతే ఇంకా దేనికైనా పడిపోవచ్చు, చెప్పలేం. ఎందుకంటే మీ సభ్యుల మీద కంటే అపవాది కనుదృష్టి మీ మీద ఎక్కువగా ఉంటుంది. మీరు పడిపోతే సంఘం మొత్తం పడిపోయినట్టే. టేక్ కేర్. ఇది నెంబర్ 1. నెంబర్ 2, మీ మందను కాసుకోవాలి మీరు. అందుకనే పాస్టర్ నిద్రపోడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని నిద్రపోతాడు. పాస్టర్ 24 గంటలు 7 రోజులు 365 రోజులు 12 నెలలు పనిచేయాలి. అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్త పడుడి ప్లీజ్. మీరు పర్సనల్ కేర్ తీసుకొని చూడండి మీ మందని. హైదరాబాద్ వెళ్తారేమో, కూకట్పల్లి వెళ్తారేమో, వెళ్ళరు. ఇంకేదైనా చర్చికి వెళ్తారేమో, ఉండిలో కానీ భీమవరంలో కానీ వెళ్ళరు. పర్సనల్ టచ్ లేదు ఇక్కడ. పర్సనల్ టచ్ లేదని ఆయన కేక్ పెట్టాడు, కేక్ కోసం వెళ్ళిపోతున్నారు. ఇంటికి మందులు అన్నాడు, వెళ్ళిపోతున్నారు. ఇంటికి మందులు కాదు పంపించాల్సింది, పాస్టర్ గారు వెళ్ళాలి. ఆయనే మందు. ఆయన స్పర్శ, ఆయన ఆధ్యాత్మిక స్పర్శ కావాలి. దాట్స్ వెరీ ఇంపార్టెంట్. మందను కాసుకోండి, మందను అనునిత్యం కనిపెట్టుకొని ఉండండి. ఎందుకట? తర్వాత వచనంలో చెప్తున్నాడు, చదవండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వాళ్ళు ఎలాగ వస్తారట? 30 చదవండి. ఎక్కడి నుంచి రారండే వాళ్ళు? మనకి పరిపూర్ణానంద స్వామితో పెద్ద ప్రాబ్లం లేదు, మన సాములతోటే మనకు ప్రాబ్లం. అది సమస్య. అన్నగారికి చాలా లైకులు ఉన్నాయి ఫేస్బుక్లో అనుకుంటారు,
ఆయనే తోడేలు కాగలడు. అన్నగారికి ఎక్కువ కాంగ్రిగేషన్ వెళ్తారు అనుకుండేరు, ఆయనే తోడేలు కాగలడు. దీని ప్రకారం బోధించిన వాడు తోడేలే. దీని నుంచి మిమ్మల్ని పక్కకు తిప్పేవాడు తోడేలే. తోడేలు తోడుకెళ్ళిపోతుంది, జాగ్రత్త. టేక్ కేర్. ఎందుకంటే పౌలు చెప్పిన ఈ మాటలు చెప్పి దాదాపుగా 2000 సంవత్సరాలు అవుతుందండి. ఈరోజు ఈ పరిస్థితి లేదంటారా? మనకి లేదంటారా పాస్టర్లు? ఉంది. అందుకనే తర్వాతి మాటలు ఏమంటున్నాడో తెలుసా? కిందకి వచ్చి మీరు చూడండి. అందుకని ఐ కమెండ్ యూ, 32వ వచనం చదవండి. దాట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే అప్పగిస్తున్నాడట వాళ్ళని. దేనికి? దేవుడికి, ఆయన వాక్యానికి. చాలా ఇంపార్టెంట్. ఈరోజు చాలామందికి ఇది రాదు. ఇది చదవడం బద్ధకం. ఐఎమ్ సారీ టు సే దిస్. మోకాళ్ళ మీద చదివేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దీన్ని గంటల తరబడి చదివేవాళ్ళు ఉన్నారా? మీకు మంగళవారం సెలవే కదా? మంగళవారం ఒక మంగళకే కాదు, పాస్టర్లకు కూడా సెలవే. సోమవారం సెలవే కదా, చదవచ్చునుగా. దీని లోతుపాతులు మీకు ఎంత తెలుసు? ఎందుకంటేనట ఇదేనట మనల్ని కడుతుందట. సంఘాన్ని, ఈ సంఘానికి కప్పేయాలంటే బయట రాజుగారు డబ్బు ఇవ్వగలరు, కానీ సంఘస్థుల్ని కట్టాలంటే రాజుగారు ఏం చేయలేరు. రాజుగారు కూడా ఏం చేయలేరు. సీజర్ గారు కూడా ఏం చేయలేరు. మోడీ గారు కూడా ఏం చేయలేరు. ఇదిగో వాక్యం కడుతుంది. అందుకనే పాస్టర్ గారికి డబ్బు కంటే వాక్యమే ముఖ్యం. ఎందుకంటే పాస్టర్ గారులకి బాధ్యత ఏమిటంటే ఇటుకలతో సంఘాలు కట్టడం, పాలరాలతో సంఘాలు కట్టడం, గ్రానైట్లతో సంఘాలు కట్టడం వారి బాధ్యత కాదు. మా గుంటూరులో సంఘం ఉంది. అది గత 15 సంవత్సరాలుగా పడేసి కట్టాలని చెప్తూ ఉన్నారు. కట్టలేదు ఇంకా. బడ్జెట్ 100 కోట్లు. బడ్జెట్ ఎంతండి? 100 కోట్లు. ఆ తర్వాత చాలామంది ప్రెసిడెంట్లు మారారు. ఆ తర్వాత 150 కోట్లు. ఇప్పుడేంటో తెలుసా సీను? మధ్యలో ఒక ఫంక్షన్ కూడా చేశారు. గుంటలు తవ్వారు. గుంటలు తవ్వి పునాదులు వేస్తున్నాం అన్నారు. ఆ రోజు ఫంక్షన్ చేశారు. తినేసిన ఆకులు ఆ గుంటల్లో వేశారు అంతే. ఎందుకయ్యా 100 కోట్లు, ఎందుకయ్యా 150 కోట్లు అని అడిగితే హెలికాప్టర్ పైన దిగుతుందట, అట్లా కడతారట. నేను అన్నాను, హెలికాప్టర్ కాదయ్యా పైన దిగాల్సింది, ప్రభు దిగాలయ్యా మీ సంఘంలోకి, మీరెత్తపడాలయ్యా. ఈరోజు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే సంఘం కట్టము. ఎందుకంటే అనుకున్న కోట్లో పెట్టేసుకున్నారు. అయి కాదు కావాల్సింది. ఏం కట్టాలంటే మీరు ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడాలి. మీరు ఒక్కొక్కరు సజీవమైన రాళ్ళుగా. ఇది పాస్టర్ పని. పాస్టర్ గారి పని గ్రానైట్ తోటి, మార్బుల్ తోటి కట్టించడం కాదు పాస్టర్ గారి పని. పాస్టర్ గారి పని ఏంటంటే జీవితాలని కట్టడం, సంఘాన్ని కట్టడం, మనుషుల్ని కట్టడం, సజీవమైన ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టడం. అది ఎలా సాధ్యమంటే వాక్యంతో సాధ్యం.
దిస్. పాస్టర్ గారికి ఇది రాకపోతే కట్టగలడా? కట్టలేడు. కొంతమంది పాస్టర్కి చాలా అద్భుతమైన బోధ వచ్చు. వాళ్ళు తమకు ఎదురు తిరిగిన వారికి వాక్యం తీసుకొని కొడతారు. వాళ్ళు ఆ వాక్యం వచ్చు వాళ్ళకి. ఆ వాక్యం కట్టదు, ఆ వాక్యం కూల్చేస్తుంది. వాక్యాన్ని బోధించడం అంటే దీనికి నమ్మకంగా ఉండడం. మీ భావాలను ఇందులో పెట్టకూడదు. ఇందులో ఉన్న సత్యాలతో మీ భావాలను, భావావేశాలను కరెక్ట్ చేసుకోవాలి. మొదట శనివారం ప్రిపేర్ అయ్యారనుకోండి, గురువారం ప్రిపేర్ అయ్యారనుకోండి, మీరు మోకాళ్ళ మీద కూర్చొని ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆదివారం కోసం ముందు మీరు కరెక్ట్ అవ్వాలి. అప్పుడే మీకు అర్హత దొరుకుతుంది. యేసుక్రీస్తు వారు చెప్పారు, నా ఈ మాటలు విని వాటిని బోధించి వాటిని పాటించనివాడు పరలోకంలో మిక్కిలి అల్పుడుగా ఎంచబడును. ఇక్కడ నువ్వు పుల్పిట్ ఎక్కుతావు, పరలోకంలో నీకు చైర్ కూడా వేయరు, బెంచి కూడా వేయరు, స్టూల్ కూడా వేయరు, చాపేస్తారు. ఎప్పుడు? దీన్ని నువ్వు పాటించకుండా బోధించినప్పుడు. వాక్యాన్ని లోతుగా చదవడం, వాక్యాన్ని లోతుగా ధ్యానించడం, వాక్యాన్ని పాటించడం తూచా తప్పకుండా, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా తూచా తప్పకుండా ప్రకటించడం, ప్రబోధించడం, ఇది పాస్టర్ గారి పని. ఏ సంఘంలో అది జరుగుతుందో ఆ సంఘం తప్పుడు బోధలకు ఆహుతి కాదు. ఏ సంఘంలో అది జరుగుతుందో ఆ సంఘం నిలబడుతుంది, కట్టబడుతుంది, లోకానికి ఎదురొడ్డి నిలబడుతుంది, అపవాదిని ఎదిరిస్తుంది, పాపంలో పడిపోదు. నేను పాపంలో పడకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోను. వాక్యమునకు లోబడిన సంఘమే అపవాదిని ఎదిరించగలదు. అప్పుడే వాడు మన వద్ద నుండి పారిపోతాడు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనపరచబడి రూపాంతరం పొందండి. వాక్యం మనసుని రూపాంతరం చెందిస్తుంది. పాత పాపపు ఆలోచనల నుంచి, ఆలోచన సరళి నుంచి, లౌకిక మనస్తత్వం నుంచి మనల్ని విడిపిస్తుంది. ధ్యానించినప్పుడు, లోతుగా ధ్యానించినప్పుడు, అప్పుడు మనం లోక మర్యాదను అనుసరించాం. పాస్టర్స్ ఇది మనసులో పెట్టుకోవాలి. వాక్యానికి పట్టం కట్టాలి వాళ్ళ జీవితంలోనూ, సంఘంలోనూ, ప్రబోధంలోనూ, పాటించడంలోనూ. ఇది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి అంశము అని మనం అర్థం చేసుకోవాలి. కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 31వ వచనంలో మీరు మళ్ళీ ఒకసారి చదవండి ఇక్కడ ఉన్నటువంటి మాటలు. ఇది చాలా అవసరం అండి. పాస్టర్ గారు ఏం చేయాలి? కరెక్షన్ చేయాలి. అయ్యా నన్ను క్షమించండి పాస్టర్లు, ఈరోజు పాస్టర్లు కరెక్షన్ చేయట్లా. ఎందుకంటే కరెక్షన్ చేస్తే పెద్ద అమౌంట్ ఆగిపోతుందేమోనని. పెద్ద అమౌంట్ ఆగిపోయింది అనుకోండి సార్, కష్టం, లైఫ్ లేదు చర్చికి రేపటి నుంచి. ఆయన పెద్ద ఆయనండి, ఆయన ఎట్లా ప్రసంగం చేస్తూ ఉంటారట, మధ్యలో ఎవరో పెద్ద ఆయన వస్తాడు, ప్రసంగం ఆపేసి ఆయన కోసం అందరూ చప్పట్లు కొట్టడం, ఆయన కోసం లేచి నిలబడ్డం దౌర్భాగ్యం కదా? ఆయన పాస్టరా? మీ గురించే కదా యాకోబు రాశాడు. ఒకడేమో పాపం చింపిరి బట్టలు వేసుకొని, చింపిరి జుత్తు వేసుకొని పేదవాడిగా సంఘంలోకి వస్తే, ఇదిగో నా పాదాల దగ్గర కూర్చో, అక్కడికి వెళ్ళి కింద కూర్చోపో అని చెప్తారు. ఉంగరాలు వేసుకొని, ఖద్దరు చొక్కా వేసుకొని, దర్పంతో వస్తే, స్కార్పియో కార్ దిగి వస్తే ఆయన కుర్చీ చూపిస్తారు. ఇది పాపం అని ఆ రోజే యాకోబు చెప్పలేదా?
చెప్పాడు కదా. ఎందుకు ఖండించలేకపోతున్నాం? పాస్టర్లు ఖండించకపోతే క్రైస్తవ్యం ఎప్పుడు ప్రక్షాళనం అవుతుంది చెప్పండి? చదువుతారా? 2 తిమోతి పత్రిక 3:16 దైవజనుడి గురించి, దైవజనుడికి వాక్యంకున్న సంబంధం గురించి రాసిన మాటల్ని. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఎవరు చేయాలా ఈ 4 పనులు? ఈ 4 పనులు చేయడానికి ఏది ఆయుధం ఏమిటి? మీ వాక్యబోధ ఎలా ఉండాలి? అందుకనే ఉపదేశించడానికి అందులో ఉపదేశం ఉండాలి, ఖండన ఉండాలి, తప్పుదిద్దడం ఉండాలి, నీతిగా ఎలా బ్రతకాలో శిక్షణ ఉండాలి. మీరు ఖండించకపోతే ఎవరు ఖండిస్తారు? ఎందుకమ్మా వాస్తు పాటిస్తున్నావు అని అనడం మానేసి, దాందే ఉందమ్మా, వాస్తు బైబిల్లో కూడా ఉంది కదా అంటే నిన్నేం చేయాలి? నిన్నేం చేయాలి? అసలు సిలువ ఎద్దా నిన్ను తలక్రిందులుగా? నోహకు ఓడకి వాస్తుందా? అసలు వాస్తు అంటే నీకు తెలుసా? చదివావా ఎప్పుడైనా వాస్తు శాస్త్రం? ఓడకి దిక్కులు ఉండవు, అందుకని ఓడలో దిక్సూచి ఉంటుంది. వాస్తుకి దిక్కులు ఉంటాయి. ఓడలో ఒక పక్క తూర్పు ఒక కాసేపు ఉంటే, కాసేపటికి అది పడమరై కూర్చుంటుంది, కాసేపటికి అది దక్షిణమై కూర్చుంటుంది. ఓడకు వాస్తు అప్లై కాదు. ఏం తెలుసు మీకు? పాస్టర్ నోట్లోంచి ఇలా వస్తే ఏమనుకుంటుంది పాపం? ఇల్లు కట్టిన పెద్ద ఆవిడ, అమ్మ పాలు పొంగిచ్చొద్దు, ఇది తప్పు అని ఎప్పుడైనా చెప్పావా? పాలు పొంగితే పరిగెట్టుకుంటూ వెళ్తారు ఆడవాళ్ళు. కానీ ఆ రోజు పాలు పొంగాలా, అది పొయ్యిలోకి రావాలా, అగ్నిదేవుడు తాగాలా, లేకపోతే ఈవిడు ఆ వంటగదిలో చచ్చిపోద్దట. దానికి మీ రాజ్యం పోస్తారా? న్యాయమేనా? అడగడా? లెక్క అడగడా ప్రభు? నా గుండె ఇంత కొట్టుకుంటుందే, ఆయన గుండె ఎంత విలపిస్తుంది. ఖండించడం ఏదండి? తప్పు జరుగుతుంటే ఖండించరా? పాస్టర్ ఖండించకపోవడానికి 2 కారణాలు. 1, ఈయనలో తప్పు ఉండడం. 2, డబ్బుని ప్రేమించడం, హోదాని ప్రేమించడం. ఎక్కడ పదవి ఊడిపోద్దో, ఎక్కడ కానుక తగ్గిపోద్దో, వీటన్నిటికీ భయపడిన వాడు ఎవరో తెలుసా? దేవునికి భయపడేవాడు. దేవునికి భయపడినవాడు ఎవరికీ భయపడ్డు. బిల్లీ గ్రహాం గారికి పేరు. ఆయన దేవుని సముఖంలో గడుపుతున్నప్పుడు ఓ పెద్ద అధ్యక్షుడు వచ్చి కూర్చున్నాడు అక్కడ. పలానా వారు వచ్చారు, వెయిట్ చేయమనండి, నేను ఆయనకంటే పెద్ద అధ్యక్షుడితో మాట్లాడుతున్నాను. ఆ దమ్ముందా? ఆ దమ్ముందా? Do you honor your God more than your Prime Minister and Chief Minister? మీ ఉండిలో రాజకీయవేత్తల కంటే గొప్పగా మీ దేవుణ్ణి మీరు మహిమపరుస్తారా స్టేజ్ పైన? ఫ్రెండ్స్, చాలా భారంతో చెప్తున్న మాటలు ఇవి. ప్లీజ్ అండర్స్టాండ్, నన్ను తప్పుగా భావించకండి. అడ్మానిషన్ 31వ వచనంలో అంటున్నాడు, అడ్మానిషన్. నేను మిమ్మల్ని గద్దించాను, తప్పుదిద్దాను, ఖండించాను,
కానీ ఆ అడ్మానిషన్ ఎలాంటిదో చూడండి, వెనక ప్రేమ. అడ్మానిషన్ విత్ టియర్స్. తెలుగులో చదువుతారండి ఆ మాటని? ఓ పక్కన కన్నీళ్ళు, ఇంకో పక్కన బుద్ధి చెప్పడం. ఆ ఖండించేటప్పుడు ఎలా ఖండిస్తున్నాడు సభ్యుణ్ణి? ప్రేమతో, అతను బాగుపడాలని. ఒక తండ్రి కుమారుణ్ణి కొట్టినప్పుడు లోపల ఎంతో వెలిపిస్తాడు. ఎందుకు కొట్టానని బాధపడతాడు, కానీ కొట్టకపోతే చెడిపోతాడని కొడతాడు. అలాంటివాడు పాస్టర్. ఆ ఖండన తనకి నచ్చని వాడిని ఖండించడం కాదు, తనకి నచ్చిన వాడిని కూడా ఖండించాలి. నచ్చని వాడిని ఖండించేటప్పుడు కూడా ప్రేమతో ఖండించాలి. రేయింబవళ్ళు కన్నీళ్లు విడిచుచు మీకు బుద్ధి చెప్పాను. ఫ్రెండ్స్, నేను ముగిస్తాను. ముందుకెళ్ళి చూస్తే ఆయన మాట్లాడతాడు గాస్పెల్ గురించి. ఏమంటున్నాడు? 21వ వచనం. మీకేం బోధించానట నేను? టెస్టిఫైయింగ్ బోత్ టు జ్యూస్ అండ్ టు గ్రీక్స్ ఆఫ్ రిపెంటెన్స్ టువర్డ్ గాడ్ అండ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మీకేం చెప్పాను నేను? గాస్పెల్ని మార్చలా. 2 విషయాలు గాస్పెల్లో ఖచ్చితంగా ఉన్నాయి. నా గాస్పెల్లో ఏంటో 2 విషయాలు? మారు మనస్సు, విశ్వాసం. ఈరోజు ఏం చెప్తున్నారండి? ఈరోజు ఉందా? మా చిన్నప్పుడు సాక్ష్యాలు వింటే ఓ వ్యభిచారి వచ్చి, నేను భయంకరమైన వ్యభిచారినండి, దేవుడు నన్ను మార్చాడు. ఓ జోబు దొంగ వచ్చి, పలానా విధంగా జోబు దొంగ చేసేవాడిని, దొంగతనాలు చేసేవాడిని అండి, దేవుడు నన్ను మార్చాడు. నేను ఒక మర్డర్లు చేసేవాడిని అండి, రౌడీ షీటర్ని, దేవుడు నన్ను మార్చాడు. నేను నా భార్యని విపరీతంగా కొట్టేవాడినండి, దేవుడు నన్ను మార్చాడండి. ఇవి సాక్ష్యాలు చిన్నప్పుడు. ఇప్పుడు సాక్ష్యాలు, నా వ్యాపారంలో నష్టం వచ్చిందండి, నేను చాలా బాధపడ్డాను, నేను నా భార్య ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం, అప్పుడు వచ్చామండి కూకట్పల్లికి. ఒక్కసారిగా 20 లక్షలు వచ్చేసినాయండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొకసారి చెప్పు నాయనా. ఇవి సాక్ష్యాలు. కణితి మాయమైపోయిందండి. ఏంటండి? ఆ గాస్పెల్లో ఖండన లేదు, పాపాన్ని గురించి లేదు. ఈ మధ్య చెప్తున్నారు పెద్ద పెద్ద బ్రాండ్ ఉన్నటువంటి వాళ్ళు, పాపం అని అనకూడదట. అయ్యో పాపం అంటే తప్పు. పాపం అనకూడదట, పాపులు అనకూడదట. మన క్రైస్తవ బోధకులే. పాపి అని ఖండించకూడదట. ఓ పెద్ద బోధకుడు చెప్తున్నాడు, శుభమంటే వాడు పాపం చర్చికి వచ్చి కూర్చుంటే ఏదో ఆదరణ పొందాలని నువ్వు పాపివి అంటావేంట్రా అనకూడదట. ఇది లేటెస్ట్ తప్పుడు బోధ. దీని పేరేంటో తెలుసా మీకు? హైపర్ గ్రేస్. హైపర్ గ్రేస్. యేసుక్రీస్తు వారు మీ పాపాల కోసం ఎప్పుడో చచ్చిపోయాడు. జరగబోయే పాపాలు, జరిగిన పాపాలు, జరుగుతున్న పాపాలు, రేపొద్దున ఇది నీవు లీనియన్స్గా తీసుకొని, లైసెన్స్గా తీసుకొని మళ్ళీ చేసే పాపాలని కూడా ఆయన క్షమించేస్తాడు. తినుము, తాగుము, సుఖించము, నీ ఇష్టం వచ్చినట్టు ఉండు, ఏం ప్రాబ్లం లేదు. నువ్వు కనీసం పాపిని ప్రభువా అని కూడా అనక్కర్లేదు, ఆయన క్షమించేశాడు. ఇంటర్నెట్లో మీరు కొట్టి చూస్తే జోసెఫ్ ప్రిన్స్, ఈరోజు 10,000 కాంగ్రిగేషను, 10,000 వెళ్తారు ఆయన చర్చ్కి. 3 సర్వీసులు జరుగుతాయి ఆయనకి సింగపూర్లో. ఆ అమెరికా నుంచి, ఆ సింగపూర్ నుంచి తెచ్చుకున్నారు ఆ సిద్ధాంతాన్ని హైదరాబాదులో ఉండేటువంటి కొంతమంది స్పీకర్లు. ఈరోజు వాళ్ళకే రేటింగ్ ఎక్కువ, వాళ్ళకే డబ్బులు ఎక్కువ. వాళ్ళు వచ్చి చెప్తారు, మీ ఉండికి, మీ భీమవరంకి పాపం అనకూడదు. అయ్యో వాళ్ళకి శ్రమ. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది. ఆయన ఏం చేశాడంట? రిపెంట్ అవ్వండిరా,
మీ పాపం గురించి పశ్చాత్తాపడండిరా అని యూదులకు గ్రీకులకు చెబుతూ వచ్చాడంట. నేను చెప్పిన ఈ సువార్తను తప్ప వేరొక సువార్తను ఇంకెవడైనా చెప్తే దేవదూత చెప్పిన శాపగ్రస్తుడు అని చెప్పలేదు ఆయన గలతీ పత్రికలో. సువార్తను మార్చేశామే. ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్, పాపం గురించిన ఒప్పుకోలు. రెండవది క్రీస్తులో విశ్వాసం. ఏమిటి ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ అంటే? ఏమిటి ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ అంటే? విశ్వాసం అర్థం కావాలంటే హబకుక్కు పత్రిక చదవాలి, హబకుక్కు పుస్తకం చదవాలి. నీతిమంతుడు విశ్వాసము జీవిస్తాడు. ఆ ఒక్క లైన్ అర్థం కావాలంటే మొత్తం పుస్తకం చదవాలి మీరు. అది థీమ్. ఏ కండిషన్లో ఉన్నాడు తెలుసా మాట హబకుక్కు? నీతిమంతులను అనీతిమంతులు వచ్చి దోచుకుంటున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, కొడుతున్నారు, హింసిస్తున్నారు. ఆ టైంలో దేవుడి దగ్గరికి వెళ్ళాడు చాలా కోపంగా, ఉక్రోషంగా. ఏమయ్యా, నీకు పట్టదా? నీ బిడ్డల్ని అవినీతి పరులు వచ్చి, దుర్మార్గులు అన్యులు వచ్చి నీ బిడ్డల్ని తాకుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? ఏంటి నువ్వు? ఎంతకాలం ఏం పడాలి ఇది? ఉక్రోషంతో కంప్లైంట్ చేస్తూ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. అది ఆయన ఆరంభం. ఆయన ప్రార్థన ముగించే నాటికి ఆయన టోన్ మారిపోయింది. దేవుడు ఆయనతో మాట్లాడాడు. హబకుక్కు నీలాంటి వాళ్ళు చాలామంది వస్తారు తర్వాత, 21వ శతాబ్దంలో కూడా ఉంటారు. అందుకే రాయి, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు స్పష్టముగా పలక మీద రాయి అని 2వ అధ్యాయం 2వ వచనంలో చెప్పాడు. చివరికి వచ్చేటప్పటికి హబకుక్కు ఏమన్నాడంటే, అంజూరపు చెట్లు పూయకుండినను, చేనిలో పంట లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందే. ఇది విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఇది. నేను ఈ చర్చికి వచ్చాను, కడుపులో కణితి మాయమైపోద్ది అనుకున్నాను. కడుపులో కణితి మాయమాకపోయినాను. మా అమ్మ ఎంసెట్ రాసింది, పెద్ద ర్యాంక్ వస్తుంది అనుకున్నాను, కానీ 3 లక్షలంత పెద్ద ర్యాంక్ వచ్చింది. మా అమ్మాయికి మెడిసిన్లో సీటు రాకపోయినాను. మా ఆయనకి ప్రమోషన్ వస్తుందని 10 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాం, పక్క సీట్ వాడికి వచ్చేసింది. ప్రమోషన్ రాకపోయినాను. మా అమ్మాయికి పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయింది. నేను యెహోవా యందే ఆనందించెదను. ఇది విశ్వాసం అంటే. ఈ విశ్వాసాన్ని అపోస్తలులు ప్రకటించారు, ప్రబోధించారు, ప్రమోట్ చేశారు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారు నన్ను ఎవడైనా విశ్వసించి వెంబడించాలంటే ఏమని చెప్పాడంటే, మీరు నన్ను వెంబడించండి, మీ కన్నీళ్ళని తుడిచేస్తాను అనలేదు. మీరు నన్ను వెంబడించండి, మీకు ఫలానది ఇస్తాను, ఈ తాయిలం ఇస్తాను, ఈ తాయిలం ఇస్తాను, ఈ తాయిలం ఇస్తానని తాయిలాలు ఇస్తాను అనలే ఆయన. తాయెత్తు కడతాను అనలేదు ఆయన. ఆయన ఏమన్నాడంటే, మీరు నన్ను వెంబడిస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టాలు పడాల్సి వస్తుంది. ఇది ముళ్ళబాట, పూలబాట కాదు. సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాల్సి వస్తుంది. అవసరమైతే అమ్మని, నాన్నని, భార్యని, అక్కని, చెల్లిని, తమ్ముడిని విడిచిపెట్టాల్సి వస్తుంది. టేక్ కేర్. ఆ విశ్వాసం నీకుంటే నన్ను వెంబడించు. ఓ పెద్ద ఆయనతో, ఓ స్పీకర్తో నేను విషయం చెప్పి, ఇది కదా యేసుప్రభు వారు చెప్పిన సువార్త, మీరు ఇలాంటి సువార్త ప్రకటిస్తున్నారేంటని నేను అడిగితే ఆయన గారు అంటారు, అలా చెప్తే ఎవరు వస్తారు బ్రదర్? అవును, రారు. దేవుని రాజ్యము ఇరుకు మార్గము, అందులో కొందరే ప్రవేశిస్తారు. కానీ నువ్వు దాన్ని విశాలం చేశావు. దేవుడు చెప్పిన ఇరుకు మార్గాన్ని నువ్వు విశాలం చేశావు. ఎందుకు చేసావు తెలుసా? దేవుని రాజ్యం కోసం కాదు, నీ రాజ్యం కట్టుకోవడం కోసం. అవును, రారు. నువ్వు అలా చెప్తే ఎక్కువ మంది రారు. రాకపోతే ఏంటి? రాకపోతే కానుక పెట్టి నిండదు కదా బ్రదర్. రాకపోతే స్కార్పియోలో తిరగలేను కదా బ్రదర్.
రాకపోతే పిల్లోడిని అమెరికా పంపించలేను కదా బ్రదర్. దేవుని రాజ్యాన్ని కడుతున్నామా, మన రాజ్యాలు కట్టుకుంటున్నామా? దేవుడు మీతో మాట్లాడాడని నమ్ముతున్నాను. ఇది ఆత్మవిమర్శ చేసుకుని సరిదిద్దుకోవాల్సిన సమయం. ఫ్రెండ్స్, నేను ముగిస్తాను మీకు ఒక్క మాట చెప్పి. ప్రకటన గ్రంథంలో ఒక ఫేమస్ వచనం ఉంది. చాలామందికి ప్రకటన గ్రంథంలో వచనాలు కంటత రావు, ఎందుకంటే అది ఎక్కువ చదవరు, చదివితే భయం, చాలామందికి అర్థం కాదు. కంటత వాక్యాల్లో ప్రకటన గ్రంథంలో కంటత వాక్యం ఉండదు, కానీ ఇది మాత్రం తెలుసు చాలామందికి. నేను హృదయము తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను లోపలికి వస్తా, నేను అతనితోనూ అతను నాతోనూ భోజనం చేస్తా. మీకు ఈ మాట, ఈ సందర్భం నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. ఈ మాట చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు యోహాను ద్వారా ఈ మాట ఒక మనిషికి చెప్పలా. మీరు 3వ అధ్యాయం 20వ వచనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పైన వచనాలు కింది వచనాలు మీరు చదవండి. ఎవరితో చెప్పారండి? సంఘం. ఏ సంఘం అండి అది? లవోదికీయ సంఘం. ఆ సంఘం ఆరంభం ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. ఈ హృదయపు తలుపు ఎవరిది? ఈ తలుపు సంఘం తలుపు. లవోదికీయ సంఘము ఒకప్పుడు క్రీస్తు వారి సంఘము. ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు ఆయన. ఆయన ఎంత ప్రేమమయుడంటే, నువ్వు ఆయన్ని బయటకు తోలేసిన ఆయన వెళ్ళిపోయేవాడు కాదు. అక్కడ కూర్చుని చాలాసార్లు ముసలి అమ్మని బయట పడేస్తాడు కొడుకు, కానీ ఆవిడ వెళ్ళదు పాపం. ఆ అరుగు మీద పడుకుంటుంది. ఆ కొడుకు తిన్నాడా లేదా చూస్తూ ఉంటుంది, టైంకి భోంచేసాడా లేదా అడుగుతూ ఉంటుంది. తల్లి ప్రేమ. దేవుణ్ణి బయటికి ఇసిరేస్తే లవోదికీయ సంఘం, ఆయన వెళ్ళిపోలా, ఆ బయట నుంచి మళ్ళీ తడుతున్నాడు. మారుమనసు పొంది మళ్ళీ లోపలికి పిలుస్తుందేమో సంఘం అని. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న వేసుకోమని అడుగుతున్నా. మీ సంఘంలో క్రీస్తుకు పట్టం కడుతున్నారా? ఒకవేళ కట్టకపోతే ఆయన సంఘం లోపల ఉన్నాడా బయట ఉన్నాడా ఒక్కసారి బేరీజు వేసుకోండి. మీ సంఘానికి రాజకీయ నాయకులు రావచ్చేమో, మీ సంఘానికి పెద్ద పెద్ద దైవజనులు రావచ్చేమో, కానీ ప్రభు వచ్చాడా లేదో చూసుకోండి. ఎందుకంటే మీకు నేనేం చెప్పదలుచుకోలేదు. ఒకవేళ ఆయన మీతో ఉంటే మీకు తిరుగులేదు. ఈ మాటలు మీ మధ్య దేవుడు దీవించి ఇది మీరు పాటించేంత వరకు తన ఆత్మ ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టునుగాక, మీకు ఆయన వినిపిస్తూనే ఉండునుగాక, మీ చెవుల్లో మీ మనసుల్లో ఇవి మారుమోగునుగాక, చెవులు గలవారు వినుగాక. గాడ్ బ్లెస్ యూ. దైవ సందేశం అందించినటువంటి దైవజనులు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అందరం కూడా ఒక నిమిషం మనల్ని మనం ఆత్మవిమర్శన చేసుకుని మన సేవా పరిచర్లో ఇంకా బలమైనటువంటి సేవ చేయడానికి ప్రభువు మనల్ని సరిచేసి ఆయన యొక్క ఉన్నతమైన పరిచర్లో ముందు నడిపించలాగిన అందరం కళ్ళు మూసుకుందాం, మోకరించగలిగిన వారు మోకరిందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రభువు మీతో నాతో మనందరితో చాలా సూటిగా తేటగా ప్రభువు మనతో మాట్లాడి ఉన్నారు. ఈ కడవరి దినాల్లో అటు అద్భుతమైనటువంటి సేవ చేయడానికి విశ్వాసం ద్వారా దేవుని వైపు చూస్తూ దేవుని రాజ్యవ్యాప్తి కొరకు శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, ప్రతికూల పరిస్థితులు ఏవి వచ్చినా దేవుని లేఖనానుసారంగా జీవించగలిగినటువంటి ఆత్మీయ జీవితాన్ని ప్రభువు మనకి ప్రసాదించలాగిన ప్రార్థన చేసుకుని అందరం తల్ల వంచుదాం. కొద్ది నిమిషాలు మనం ముగించుకోబోతూ ఉన్నాం. ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని ప్రభువు మనకి ఇచ్చారు. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. అందుకే ఆయన ఉదయకాల సమయంలో మన అందరితో ఆయన మాట్లాడి ఉన్నారు. దయచేసి అందరము కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ స్థలాన్ని నుంచి మీరు తిరిగి వెళ్తున్నప్పుడు మీ సంఘాల్లో పరిచర్యల్లో ఒక నూతనమైనటువంటి దర్శనము ద్వారా, నూతనమైన ప్రత్యక్షత ద్వారా, నూతనమైన దేవుని యొక్క అభిషేకము ద్వారా ప్రభు సేవలో ముందుకు కొనసాగడానికి
ఎక్కడ మనము సరిచేసుకోవలసిన వారమైనామో, ఎక్కడ మనము వాక్యములో తేలిపోతూ ఉన్నామో, ఎక్కడ మనము వాక్యానికి దూరంగా ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుని, ఇంత గొప్ప సేవను చేసే భాగ్యాన్ని ప్రభువు మనకి ప్రసాదించినందుకు అందరం కూడా ఒక్కసారి నోరు తెరుద్దాం, ప్రార్థన చేసుకుందాం. కన్నీటితో మనల్ని మనము సరిచేసుకుంటూ మంద కొరకు ప్రార్థించగలిగినట్లు అందరం కూడా దయచేసి ఇంకా అందరూ కూడా మౌనంగా ఉండొద్దు, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం, అందరం నోరు తెరుద్దాం. ఈరోజు ఉన్నతమైనటువంటి దేవుని యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగుతున్న మన జీవితాల్లో అనేక పర్యాలు మనం చెప్పేవారిగానే మిగిలిపోతూ ఉన్నాము. ఈరోజు మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నన్ను సరిచేయండి నాయన. ఒక మాదిరికరమైనటువంటి సంఘముగా, ఒక మాదిరికరమైనటువంటి దైవజనుడిగా నేను బ్రతకడానికి కడవరి కాలములో నాకు కావలసిన సహాయాన్ని మీరు దయచేయండి. నువ్వు సరిచేస్తే నేను ఇష్టపడుతున్నాను ప్రభువా, నన్ను సరిచేయండి. మీ యొక్క ఉన్నతమైన లేఖనాల ద్వారా నాతో మీరు మాట్లాడారు. ఎన్నో విషయాలలో ఈ ఉదయకాల సమయంలో నన్ను నేను సరిచేసుకోవడానికి కృప చూపించారు నాయన. అందరము ప్రార్థన చేద్దాము. చివరిగా మన మధ్యన దైవజనులు జాన్సన్ గారు ప్రార్థన చేశారు. చివరి ఆశీర్వాదంతో ఈ కూటాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడను కృప కలిగిన మా దేవ, ఈ సమయంలో నీ దాసుని మా మధ్యకు పంపించి మాతో మాట్లాడించినటువంటి ఆ విలువైనటువంటి మాటల కొరకు నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం దేవా. తండ్రి, వర్తమానం నుంచి మా అందరితో ఒక్కొక్కరితో నువ్వు ఏ ఏ విషయాలలో మాతో మాట్లాడావో అవి మేము గ్రహించుకుని తండ్రి, మేము మా జీవితాల్లో మా మనసును మారి నూతనపరుచుకొని ప్రభా విషయాల్ని మేము పరీక్ష చేసుకుని నూతన ఆలోచనలతో ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి నాయన. ఈ విలువైనటువంటి వర్తమానం మా పరిచర్యల్లో ప్రభా సంఘాలలో ఆ విలువను కలిగి ముందుకు వెళ్ళడానికి నీ కృపను చూపించమని ప్రభా చేరినటువంటి ప్రతి ఒక్క నీ దైవజన్ని ఈ మాటల ద్వారా బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రకాష్ గారు, 25 సంవత్సరాలుగా నేను కానుకలు పట్టట్లేదు. ప్రభు ఇచ్చిన దాంతోనే జీవిస్తున్నారు అన్న మీ మాటతో ఏకీభవించడానికి మాకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే కానుకలు పట్టరాదు అనే విషయాన్ని గురించి మీరు మాకు కొంచెం వివరణ ఇస్తే బాగుంటుంది అనేది నా ప్రశ్న. సంఘంలో కానుకలు పట్టవచ్చా, పట్టకూడదా? నేను ఏ కాంటెక్స్ట్లో మాట్లాడానో దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. బహిరంగ సభల కాంటెక్స్ట్లో మాట్లాడాను, అంతేగాని సంఘంలో పట్టే కానుకల గురించి నేను మాట్లాడలేదు. అయితే సంఘంలో ఒక ఆయన 2 సార్లు కానుకలు పడతాడని ఒక విచిత్రమైన ధోరణి చెప్పాను అంతే. సో అయితే ఒకవేళ సంఘంలో పట్టే కానుకల్లో కూడా మనం చాలా ఒక రకమైనటువంటి దుస్సంప్రదాయాలు బయలుదేరాయి. చిన్న కానుకైతే అందులో వేసేస్తారు, పెద్ద కానుకైతే మళ్ళీ పేరు రాసి కవర్లో పెట్టి ఇస్తారు. ఎందుకో నాకు తెలియదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడంటే కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదని చెప్పాడు. కొన్ని సంఘాల్లో ఇచ్చినటువంటి దాన్ని రికగ్నైజ్ చేయాలి, అందుకని ఆ పేర్లన్నీ చదవాలి. మా చిన్నప్పుడు ఇంటి దగ్గరికి ఒక బండి వచ్చేది, ఒక దేవతామూర్తి ఉండేది. ఆ బండి వచ్చినప్పుడు ఆ రోజుల్లో 10 రూపాయలు 20 రూపాయలు గొప్ప. ఆ ఇంట్లోంచి ఎవరో ఒకళ్ళు వచ్చి ఓ 10 రూపాయలు 20 రూపాయలు చదివించేవాళ్ళు, వాళ్ళ మీద శటగోపం పెట్టేవాడు. పెట్టి పలానా వెంకటేశ్వర్లు గారు చదివించినది దేవికి 10 రూపాయలని చెప్పేవాడు. అలాగే చాలా సంఘాల్లో ఈ రోజున ఆ చెబుతున్నారు, అది అవసరం లేదు. ఎందుకంటే కానుకను సీక్రెట్గా దేవుడికి ఇవ్వాలి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక ఒకవేళ మీరు ఏదన్నా స్పెషల్ కానుక ఇవ్వాలంటే దానిపైన అమౌంట్ రాయండి. ఎందుకంటే అమౌంట్ రాయిపోతే కొన్నిసార్లు లెక్కల్లో తేడాలు వస్తాయి. అందుకని అమౌంట్ రాయండి, కానీ పేరు రాయాల్సిన పని లేదు. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో సంఘంలో కానుక పట్టద్దు అని నేను చెప్పట్లేదు. అయితే కానుక మీద ఆధారపడద్దు పాస్టర్ అని చెప్తున్నాను నేను.
అది నేను చెప్తున్నాను. నేను కొన్నిసార్లు కొంతమంది స్టూడెంట్స్ మధ్యలో మాట్లాడడానికి పెద్ద కాలేజెస్కి వెళ్తాను. అక్కడ కొన్నిసార్లు పరిస్థితి చూసినప్పుడు పాపం వాళ్ళ దగ్గర ఉన్న పాకెట్ మనీతో వాళ్ళు పనిచేస్తారు. కొన్నిసార్లు కానుక తీసుకోబుద్ధి కాదు, ఎందుకంటే మనం వెళ్ళేది దానికోసం కాదు. సో కానుక తీసుకోవడం తప్పు కాదు, వాలంటరీ కానుకను తీసుకోండి, కానీ కానుక కోసం డిమాండ్ చేయకండి. వాలంటరీ కానుకను తీసుకున్న తర్వాత కూడా దాని మీద భవిష్యత్తు ఉందనుకోకండి. ఇది లేకపోయినా ఆయన నన్ను పోషించగలడు అనుకోండి. మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. పాస్టర్ కానుక పెట్టే వలన మాత్రము జీవించడు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. ఇంతే నేను మీకు చెప్పాలనుకున్నాను. నేను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, ఇందాక దైవ సేవకులు చెప్తూ చివరిలో ఒక మాటను గుర్తు చేశారు ప్రకటన గ్రంథంలో, తలుపు తీస్తే నేను వస్తాను, అతనితో నేను, నాతో ఆయన, ఇద్దరం కలిసి భోజనం చేస్తామని. ఈ రోజున పాస్టర్లందరూ హృదయం అనే తలుపు అన్నారు. హృదయం అనే తలుపు తీస్తే యేసు ప్రభు రాగలడు, కానీ మనం ఎలాగ వెళ్ళగలం? ఈ ప్రశ్నకి సమాధానం ఆయన వచ్చి నేను అతనితో నేను కలిసి భోజనం. ఎవరు అతను? తలుపు తీసిన వాడు. అవును, మీకేంటి సంబంధం? అంటే తలుపు తీసిన వ్యక్తితో కదండి యేసు ప్రభు భోజనం చేసేది. అవును అవును, దాంట్లో ఇంకా మీకు డౌట్ ఏముంది? అంటే దాని విషయంలో ఇద్దరు కలిసి భోజనం చేయడం అనేది జరుగుతుంది కదా, తీసేటువంటి తలుపు. మీ డౌట్ ఏం భోజనం చేస్తున్నారనా? కాదు కదా. సో ఇంకా డౌట్ ఏముంది? అంటే ఇద్దరు అనేటువంటి మాట ఉంది కదండి. అవును, ఇద్దరు అంటే అర్థం ఏంటి? అది ఎలాగన్నా అదే మీరు ప్రశ్న రాట్లా మీ దగ్గర నుంచి నాకు. చూడండి, ఆసియా ఖండంలో యూదుల ప్రపంచంలో కూడా కలిసి భోంచేయడం అనేది ఒక సంస్కృతి. భారతదేశానికి కూడా ఈ సంస్కృతి వర్తిస్తుంది. మీరు ట్రైన్లో వెళ్తున్నప్పుడు కొంతమందిని మీరు భోంచేయడం చూస్తారు. పాపం బాక్సులు అవి తెచ్చుకుంటారు వాళ్ళు. ఎట్లా భోంచేస్తారు? అటు తిరిగి భోంచేస్తూ ఉంటారు. మీరు చూసారు ఎప్పుడైనా? ఎందుకు అటు తిరిగి భోంచేస్తారు భారతదేశంలో? మనం ఎవరైనా భోంచేస్తున్నప్పుడు బయట పడేస్తే కట్ట నీళ్ళలో ఆగుతాం. మనం కూర్చోండి నాన్నగారు భోంచేస్తున్నారంటాం, లోపలికి రానివ్వడానికి ఇష్టపడాం. ఏంటంటారు? భోజనం చేయడం అనేది మన సంస్కృతిలో, ఆసియా సంస్కృతిలో ఒక ప్రైవేట్ విషయం. ఎవరు వచ్చేస్తారు? మనం భోంచేస్తుండగా కూడా వచ్చేస్తారు కొంతమంది లోపలికి. ఎవరు రాగలరు? మన కుటుంబ సభ్యులు కదా, క్లోజ్ రిలేటివ్స్, లేకపోతే క్లోజ్ ఫ్రెండ్స్. చూసారా? యేసుక్రీస్తు వారు హృదయంలోకి వచ్చి అతడు నాతోనూ నేను అతనితోనూ భోంచేస్తానంటే అర్థం ఏంటంటే విల్ హ్యావ్ ఎ క్లోజ్ ఫెలోషిప్ అని అర్థం. అంతేకాని మన పాస్టర్స్ ఫెలోషిప్లో తప్పకుండా అయిపోయిన తర్వాత తప్పకుండా ఒకటి ఉంటుంది చూసారా, అది కాదనమాట. అక్కడ ఫెలోషిప్పే ఇంపార్టెంట్ అనమాట. ఆ డిన్నరు ఆ క్లోజ్నెస్కి గుర్తు అనమాట. ఇద్దరు కలిసి భోంచేశారు, ఒకే కుటుంబంలో పుట్టకపోయినా అంటే వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని అర్థం అనమాట. చూసారా? సో అంత క్లోజ్గా ఉంటాను, ఒకసారి నన్ను లోపలికి పిలిస్తే ఐ విల్ బీ లైక్ ఏ క్లోజ్ ఫ్రెండ్ అని అర్థం. ఇప్పుడు పౌలు గారు మాట్లాడిన మాటలు లూకా రాశారండి. పౌలు గారి గురించి సాక్ష్యం ఆయనకు చెప్పుకున్నారు. ఎవరైనా చెప్పారు ఆయన గురించి? ఒక క్లారిటీ ఇవ్వాలని ఆశపడుతున్నాను. అంటే దీన్ని బట్టి నా ప్రసంగం మిమ్మల్ని అంటుకుంది, అర్థమవుతుంది. మీరు మంచి ప్రశ్నలు వేస్తున్నారు. పౌలు తన గురించే చెప్పాడు, కానీ అది కేవలము తన గురించి చెప్పుకున్న సాక్ష్యం కాదు. తన సాక్ష్యానికి సాక్షులు ఉన్నారు, అది కదా. అందుకనే నేను ఆ పాయింట్ని స్ట్రెస్ చేశాను. ఏమంటున్నాను? మీరు ఎరుగుదురు. ఈరోజు ఎల్ఈడీలో చెప్తున్న సాక్ష్యంలో మీరు ఎరుగుదురు లేదు. ఉందా? లేదు. నా క్యాన్సర్ వచ్చిందన్న సంగతి మీకు తెలియదు, తగ్గిందన్న సంగతి మీకు తెలియదు, నా డాక్టర్ ఎవరో మీకు తెలియదు. చూసారా? అది నేను అంటున్నాను. యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు సాక్ష్యం. తన గురించి తాను చెప్పుకున్నాడు, నేను లోకమునకు వెలుగును, నేనే సత్యము, కానీ
నేను మాత్రమే సాక్ష్యం చెప్తే అది సరికాదు. నా గురించి లేఖనములు సాక్ష్యం చెప్తున్నాయి, నా గురించి ప్రవక్తలు సాక్ష్యం చెప్తున్నారు. ఎండార్స్మెంట్, అందుకే నేను అటెస్టేషన్ అనే మాట వాడాను ఇందాక. ఇలా అన్నాను కూడా నేను ప్రసంగం చేసేటప్పుడు. అటెస్టేషన్, ఒక గెజిటెడ్ ఆఫీసరు నా జిరాక్స్ కాపీకి, నా సర్టిఫికేట్కి గ్రీన్ ఇంక్తో సంతకం పెట్టి స్టాంప్ వేస్తేనే చెల్లుతుంది. అలాగే నా సాక్ష్యం ఎప్పుడు చెల్లుతుందంటే నా పక్కింటోడు నా గురించి చెప్తే, నా జీవిత భాగస్వామి నా గురించి చెప్పినప్పుడు, అది నేను మాట్లాడుతాను. అయ్యా, ఎందుకంటే మీరు ప్రశ్నలకు చాలా చక్కటి క్లారిటీ ఇస్తారు. ఈ అవకాశం వల్ల మాకు రాదు కనుక పర్లేదు ప్లీజ్. అంటే మీరు చెప్పిన వాక్యం కాకుండా నిర్గమకాండం 25 నరహత్య చేయకూడదని వ్రాయబడ్డారు. ఏలియా కర్మేలు పర్వతం దగ్గర ఒక వాదన జరిగినప్పుడు 850 మంది ప్రవక్తలను చంపేశారు. పరిస్థితి అది మరి ఎంతవరకు వాస్తవం, దేవుని వాక్యం చెప్తుంది కదా అని ఒకసారి క్లారిటీ. ఎగ్జాక్ట్లీ, రైట్, మంచిది. మీకు ఇలా చెప్తాను నేను. ఆడవాళ్ళు కత్తితో చాలా పనులు చేస్తుంటారు వంటగదిలో, పసా కోసేస్తూ ఉంటారు. కత్తిని అలా ఉపయోగించడం తప్పేం కాదు. అదే కత్తితో భర్తను కూడా కోసేశారనుకోండి, అది తప్పు. కానీ అంతకంటే షార్ప్ కత్తితో ఆ భర్తకి ఏదైనా ఒక ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తే డాక్టర్ గారు కోసారనుకోండి, అది తప్పు కాదు. సందర్భాన్ని బట్టి నేరం, పాపం అనేది ఉంటుంది. నరహత్య పాపం, కానీ బోర్డర్లో ఉన్న సైనికుడు తన దేశం మీదకి దండెత్తున్న సైనికుల్ని ఒక 100 మందిని చంపేశాడు అనుకోండి, అది నరహత్య కాదు. నరహత్య పాపం, కానీ ఒక కోర్టులో ఉరిశిక్ష వేసేటువంటి కసాయివాడు జడ్జి గారు అతన్ని ఉరి తీయమని తాకీదిస్తే ఉరి తీస్తే జడ్జి మర్డర్ కాదు, మర్డరర్ అవడు, ఉరి తీసిన వాడు కూడా మర్డరర్ అవడు. సందర్భాన్ని బట్టి నేరమా పాపమా అనేది ఉంటుంది. కనుక ఏలియా చేసింది తప్పు కాదు, రైట్? ఈశాన్య మూలన అంటారు కదండి చాలామంది. హిందువులకు అలాగే చేస్తారు. మరి దాన్ని మనం పాటించవచ్చా? వాస్తు పాటించకూడదు కదా? మధ్యలో కూడా వేసుకోవచ్చు సార్, మీరు మూలనే ఎక్కర్లే. ఎందుకంటే వాస్తు ప్రకారం అయితే ఈశాన్యం పల్లం ఉండాలి, నైరుతి ఎత్తుగా ఉండాలి. ఈశాన్యం శివుడు ఉంటాడు, గంగమ్మ ఉంటుంది, కాబట్టి అక్కడే ఏదన్నా తవ్వాలి, మోటార్ పెట్టుకోవాలి, బావి తవ్వుకోవాలి, వగైరా వగైరా. సో మొదటి గుంట అటువైపు వేసుకుంటారు. మనకు అదేం లేదు. మీకు ఎటు కన్వీనియన్స్ ఉంటే అటు వేసుకోవచ్చు, మీకు ఎటు ఇష్టమైతే అటు వేసుకోవచ్చు. అర్థమైందా? అన్నీ ఒకసారి కూడా తవ్వుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ విషయం ఏమిటంటే మీరు చూడవలసింది, మీరు ఎంత బిల్డింగ్ కడుతున్నారు, ఆ బిల్డింగ్కి ఏనుగు పాదం వేయాలా, ఏ పాదం వేయాలి? ఆ బిల్డింగు సపోజ్ మీరు 6 అడుగులు తవ్వుతున్నారు, 6 అంతస్తులు కడుతున్నారనుకోండి, 7-8 అడుగుల కిందకి తవ్వుతారు. మీరు ఇంజనీర్ని అడిగితే ఆయన చెప్తారు. మీరు 3 అంతస్తులే కడుతున్నారనుకోండి, కొంచెం తక్కువ తవ్వుకుంటే సరిపోతుంది. బిల్డింగ్ యొక్క పటిష్టత, మీ యొక్క సౌలభ్యం, సౌకర్యం, అంతే తప్ప ఇంకేది కాదు. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించాల్సిన పని లేనేలేదు. ఈరోజు ఒక పొరపాటు ఏంటంటే భారతదేశంలో సైన్స్ కాని దాన్ని సైన్స్గా చూపిస్తున్నారు. అందుకనే మనకి ఆస్ట్రానమీకి ఆస్ట్రాలజీకి తేడా తెలియట్లా. వాస్తుని కూడా ఈరోజు సైన్స్ అంటున్నారు, సైన్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటున్నారు. నిజానికి సైన్స్ కాదు అది. ఆర్కిటెక్చర్ మనకు ఉన్నటువంటి మాట వాస్తవమే. శిల్పశాస్త్రం ఉంది మనకి, ఆగమశాస్త్రం ఉంది మనకి. మనం ఎంత గొప్ప ఆర్కిటెక్ట్లో అంటే భారతీయులు ఎంత గొప్ప మేధావితనం ఉందంటే మనకి, నది మధ్యలో మనం గుడి కడితే, నది మధ్యలో మీరు చూసారు కదా, నది మధ్యలో గుళ్ళు కట్టడం, గుడి కడితే
నదీ ప్రవాహానికి గుడి చెక్కు చెదరదు. ఇప్పుడు కాదు, 100 సంవత్సరాల క్రితమే కట్టారు. అది మన ఆర్కిటెక్చర్. కానీ వాస్తు కాదు అది. వాస్తు అంటే ఏమిటి? తలుపు ఇక్కడ పెడితే ఇలా జరుగుతుంది, అక్కడ పెడితే అలా జరుగుతుంది. నీ భార్య నీతో కాపురం చేయాలంటే, ఎవరితో లేచిపోకుండా ఉండాలంటే ఇలాంటి వాస్తు ఉండాలి. నీకు గుండె నొప్పి రాకూడదు అంటే నువ్వు ఇలాంటి వాస్తు పాటించాలి. నీ పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలంటే నువ్వు ఇలాంటి వాస్తు పాటించాలి. నీకు కిడ్నీలో సమస్యలు రాకూడదంటే నువ్వు ఇలాంటి వాస్తు పాటించాలి. నీ వ్యాపారం పరిడి వెళ్ళాలంటే ఇలాంటి వాస్తు పాటించాలి. ఇది తప్పు అంటున్నాం మనం. ఆర్కిటెక్చర్ ఎక్కడున్నా, ఇప్పుడు తూర్పున సింహద్వారం పెట్టి 4 కిటికీలు ఎక్కువ పెట్టి మంచిది అని అంటే మంచిదే అంటాం మనం కూడా. ఎందుకంటామంటే సూర్యరశ్మి వస్తుంది కాబట్టి సూక్ష్మక్రిములు చచ్చిపోతాయి. అది మంచిది. మార్నింగ్ ఎండ డి విటమిన్ ఉంటుంది, మనకి మంచిది. కానీ అట్లా కాకుండా అక్కడ సూర్యుడు ఉంటాడు, ఇంద్రుడు ఉంటాడు. ఇంద్రుడు దేవతలందరికీ కూడా అధిపతి. అష్టదిక్కుల్లో అష్టదేవతలు ఉంటారు. కాబట్టి సింహద్వారము తూర్పు వైపునే ఉండాలి అంటే తప్పు. చూసారా? సో ఆ తేడా మనం గమనించుకోవాలి. కాబట్టి మనకేంటంటే మన సౌకర్యం, మన సౌలభ్యం, మన కన్వీనియన్స్ అంతే తప్ప వాస్తును పాటించడానికి వీల్లేదు. వాస్తును పాటించి ఇల్లు కడితే ఆ దేవతలు వస్తారేమో కానీ మన ఇంట్లోకి ఈ దేవుడు మట్టుకు, ఎందుకంటే ఈయన రోషం కలిగిన దేవుడు. హల్లెలూయా. పాస్టర్ గారు అంటే దేవుని స్తోత్రం అంటారు సంఘస్థులు. పాస్టర్ గారు దేవుని స్తోత్రం అంటే సంఘస్థులు హల్లెలూయా అంటారు. కొంచెం దాని గురించి క్లియర్గా వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నారు సార్. ఇచ్చేసానుగా ఆల్రెడీ. హల్లెలూయాలో పరిశుద్ధుడైన దేవుడిని ఉంటారు అని అన్నారు కదా సార్. అవును, ఉన్నాడు కదా. కొంచెం వివరంగా చెప్తే మేము కూడా పబ్లిక్ చెప్పుకోవడం బాగుంటుందని అడుగుతున్నాం సార్. మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఎందుకంటే యెహోవాకు స్తుతి, ఇది కదా హల్లెలూయా అంటే. యాహ్, హల్లెలూయాలో యాహ్ సౌండ్, ఆ ఉచ్చారణ యాహ్వేలో ఉన్నటువంటి యెహోవా నామానికి సంబంధించిన ఉచ్చారణ కనుక దాన్ని జాగ్రత్తగా పలకండి అన్నాను. దోషం ఏమైనా లేదుగా, అంతే. మీరు ఇందాక మాట్లాడినటువంటి మాటల్లో దేవుని రాజ్యాన్ని మనం ప్రకటిస్తున్నాం, ఆయన నీతిని వెదచల్లాలని మనం చెప్తున్నాం. సరే, పౌలు చాలా కష్టపడ్డాడు, తన జేబులో డబ్బు లేదు, టికెట్ కూడా వెనకాల వారు తీసి పంపించారు, ఏథెన్స్ నుంచి కొరింథీకి పంపించారు. ఆయన చాలా కష్టపడి దేవుని వాక్యాన్ని అందించాడు. అయితే ఇప్పుడు కృపాకాలం కనుక సువార్త విషయంలో బహిరంగ సభలు పెట్టని, సంఘాల్లో రాని, కొన్ని సంఘాల్లో నెలకి 10 లక్షల రూపాయలు వచ్చే సంఘం ఉంది, ఇంకా ఎక్కువ వచ్చే సంఘం ఉంది, 50,000 వచ్చే సంఘం ఉంది. ఈ సొమ్ము యేసయ్య చెప్పింది, మిక్కిలి అల్పులైన వారికి నా ప్రేమను చూపించమని ఆయన మాట్లాడాడు కనుక. ఎందుకంటే నేను క్రీస్తు సంఘంలో ఎంజే సామ్యాలయ్య గారి దగ్గర నా ఫౌండేషన్ కనుక ఇలా అడుగుతున్నాను. ప్రభు చెప్పిన మాటలను బట్టి ఈ ధనం పాస్టర్ గారే అనుభవించాలా, లేకపోతే దేవుని రాజ్యం నీతి యథార్థతతో ఉంది కనుక దైవజనులైనటువంటి వారు ధనాన్ని పౌలులాగా పెంటగా ఎంచుకొని ప్రభు సేవార్థమై అంటే సువార్త ప్రకటించాలంటే ఒక పేపర్ ప్రింట్ వేయాలంటే 1000 ఖర్చు ఉందనుకోండి, ఈ ఖర్చులు తీసేయండి. మికిలి అల్పులైన వారు అన్నారు కదా, మన సంఘంలో మన మాదిరి చూపించడానికి, దేవుని ప్రేమను వెల్లడి చేయడానికి, ప్రజలను ఏ విధంగా ఆయన రాజ్యానికి నడిపించాలంటే ఈ వచ్చిన డబ్బు పేదలకు పంచిపెట్టాలంటారా, పాస్టర్ గారు ఉంచేసుకోవాలంటారా? దాని గురించి నాకు కొంచెం మీరు చెప్పాలని ఆశిస్తాను. ఎందుకంటే మనంతా పాస్టర్లం కనుక నా దగ్గర ఉన్న రూపాయి లేనప్పుడు నేను మా సోదరులు ఎంజే జాన్సన్ గారి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు చిన్న మందిరాన్ని కట్టడానికి
వారు నాకు కొంత సహాయాన్ని మొట్టమొదట దేవుని ప్రేమ చూపించి ఇచ్చారు. ఇప్పుడు అదే మందిరం 15 లక్షలతోటి దేవుని యొక్క ఆశీర్వాదాలు వచ్చే కనుక 5 స్టార్లో కట్టుతున్నాను. ప్రభు ఇచ్చాడు. అయితే పేదలకు కూడా సహకరించడానికి ప్రభు ఇచ్చాడు. ఏది ప్రాముఖ్యమైన విషయం, బిల్డింగ్స్ కట్టి సుఖభోగాలతో దైవజనుడు వచ్చేదానికి వెళ్తే బస్తాలు బస్తాలు కట్టేసి దైవజనులు ఉన్నారు. బ్యాంకుల్లో ట్యాక్స్ పడుతుందని శిశు బ్యాంకులు వేసే దైవజనులు ఉన్నారు. ఈ డబ్బంతా కలిసి దేవుని రాజ్యం ప్రేమపూర్వకంగా ప్రజలను ఆకట్టి ప్రభు వైపుకు వాక్యానుసారంగా జీవిస్తూ క్రీస్తు కలిగిన మనసుతో ఉండాలా అంటారా? లేకపోతే పాస్టర్ గారు అనిపించుకొని పాస్టర్ గారే పోగు పెట్టుకుని పాస్టర్ గారు అభివృద్ధిలోకి రావాలంటారా? దీని విషయంలో ఇలా చేస్తే పరలోకం ఉందా, లేకపోతే ప్రజలకు మేలు అవుతుందా? చిన్న ప్రశ్న, అది మీకు సమాధానం చెప్పండి. చిన్న ప్రశ్న కాదు సార్, చాలా పెద్దగా మాట్లాడారు. చాలా మంచి ప్రశ్న వేశారు. థ్యాంక్ యూ సో మచ్. అవసరమైన ప్రశ్న. ఈరోజు నేను ఇందాక నుంచి నేను మాట్లాడిన నా ధోరణి, కూర్చోండి సార్, నా ధోరణి మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. అర్థమై ఉంటే మళ్ళీ మీరు ఆ ప్రశ్న అడగకూడదు. ఎందుకంటే మీ ప్రశ్నకు నా సందేశంలో జవాబు వచ్చేసింది. చాలా ముక్కుసూటిగా చెప్పాను నేను ఆ విషయం. పౌలు సంపాదించడమే కాకుండా తన పొట్టకుటి కోసం ఇతరుల కోసం కూడా తను సంపాదించాడు. బైబిల్లో పౌలు చెప్పిన బోధలో, ప్రబోధంలో ఎందుకు ఉద్యోగం చేయాలి, ఎందుకు సంపాదించాలంటే, ఒకటి, నేను ఎవరికి భారం కాకుండా ఉండడం కోసం సంపాదించాలి. 2, భోంచేయాలంటే నేను సంపాదించాలి, లేకపోతే భోంచేయడానికి నేను అర్హుడిని కాదు. 3వది, నా కుటుంబాన్ని నేను పోషించాలి. కుటుంబంలో ఉన్న వాళ్ళకి కూడా నేను దాన ధర్మాలు చేయాలి. అది కూడా పౌలు బోధలో ఉంది. 4వది, తనకు తాను సాయం చేసుకోలేని వాడికి, ఇప్పుడు మీరు చెప్తున్నారే ఒక లిస్ట్, వాళ్ళకి అంటే నా శాలరీలో, అంటే పాస్టర్ గారి దగ్గరికి వస్తా తర్వాత, నేను ఒక గెజిటెడ్ ఆఫీసర్ని, నాకు ఒక 60,000 వస్తున్నాయి అనుకోండి. నా శాలరీ నాది కాదు పూర్తిగా. నా శాలరీలో భార్యకి, పిల్లలకి, నాకు భాగస్వామ్యం ఉంటుంది, దేవుడికి ఉంటుంది, దేవుడికి ఇవ్వాల్సింది ఉంటుంది. అంతేకాదు పేదలకి ఇవ్వాల్సింది, నిస్సహాయాలకి ఇవ్వాల్సింది ఉంటుంది. నిజమైన భక్తి ఏదనగా, ఒకటి ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకపోవడం, ఇంకోటి దిక్కులేని వారిని, విధవరాండ్రను, తల్లి లేని వారిని ఆదుకోవడం, పరామర్శించడం. ఇది భక్తిలో భాగం. పాస్టర్ గారు భక్తిపరుడే కదా. అంటే నిజమైన భక్తి పాస్టర్ గారికి ఉండదా? పాస్టర్ గారు నిజమైన భక్తిపరుడైతే ఈ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం పాస్టర్ గారికి వర్తిస్తుందా రాదా? వర్తిస్తుంది. కానీ పాస్టర్ గారు ఈరోజు ఎలా తయారయ్యారంటే, ఇందాక పౌలు చెప్పిన మాట, యేసుక్రీస్తు వారు ఏమన్నారు? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట, ఏమండి పెద్దగా చెప్పట్లే మీరు, ధన్యము కదా. కానీ పాస్టర్ గారి ఫిలాసఫీ అది కాదు. ఇచ్చుట కంటే పుచ్చుకొనుట ధన్యము అని తయారయ్యారు. అందరు కాదు, చాలామంది. ఇప్పుడు వారికి భారీ బాధ అదే. పాస్టర్ గారికి దేవుడు ఇస్తే అందులో ఆయన పేదలకు సాయం చేయాలి. సంఘానికి దేవుడు ఇస్తే సంఘము కూడా మరొక సంఘానికి సాయం చేయాలి. మీరు బైబిల్లో ట్రెడిషన్ మీరు చూస్తే కొత్త నిబంధనలో ఒక సంఘము ఇంకొక సంఘానికి సాయం చేసింది. నెంబర్ 1. నెంబర్ 2, ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే ఒక సంఘము ఆ వైపరీత్య బాధితులకు సహాయం చేసింది. చూసారా? సో సంఘము తనకి వచ్చినటువంటి సొమ్ముని పాలరాళ్లకు, గ్రానైట్లకు ఖర్చు పెట్టకూడదు. ఉండడానికి ఒక షెల్టర్ కావాలి, ఆరాధించడానికి ఒక కప్పు కావాలి, కాదనట్లా మనం. కానీ దానికి అట్టహాసం అక్కర్లా. చూసారు? ఆ అట్టహాసం బదులు దానికి ఖర్చు పెట్టే లగ్జరీ, అంటే నీట్ వేరు, లగ్జరీ వేరు. ఆ అవసరానికి మించి
మనం వెళ్తున్నప్పుడు ఆ విలాసం వేరు, అవసరం వేరు. ఆ వినోదం విలాసానికి కావలసిన దాన్ని తీసి పేదవాడికి ఇవ్వండి. భారతదేశం ఇంకా పేద దేశమే. ఒకవేళ అందరూ పేదరికం నుంచి బయటకు వచ్చేస్తే అప్పుడు మీరు లగ్జరీలో ఉండండి, ఇబ్బంది ఏం లేదు. కానీ నీకంటే ఎదురుగా నీ సంఘంలో విధవరాండరు, నీ సంఘంలోనే అనాథలు, నీ సంఘంలోనే నిస్సహాయులు ఉన్నప్పుడు వారికి సాయం చేయాలి. ఇది మీ బాధ్యత. నిజానికి మీరు మొదటి సంఘంలో లక్షణాలని మీరు చూస్తే, మొదటి సంఘం లక్షణంలో ఒక లక్షణం సహవాసం. వాళ్ళ సహవాసం ఏమిటి? వాళ్ళ సహవాసం ఏమిటి? ఇలా కుర్చీలో కూర్చొని వెళ్ళిపోయారు అనుకుంటున్నారా? కాదు, వాళ్ళ సహవాసం అది కాదు. వాళ్ళ సహవాసం ఏమిటంటే, వాళ్ళ సహవాసం గొప్పతనం ఏమిటంటే, అందరికీ అందరూ తెలుసు. వాళ్ళ సహవాసంలో అందరికీ అందరూ తెలుసు. మీ సంఘంలో నేను అందుకే అడుగుతున్నాను ఇందాక, 150 మంది, 300 మంది, 500 మంది ఉంటే మీకు తెలుసా? మీకు తెలియడం, పాస్టర్ గారికి తెలియడమే కాదు, ప్రతి 500 మందిలో ప్రతి వాడికి 500 మంది తెలుసు. ఎందుకు అంటున్నాను ఈ మాట? మొదటి సంఘం స్ట్రెంగ్త్ ఎంత అండి? 3000 పైచిలుకు కదండి స్ట్రెంగ్త్. కానీ ప్రతి వాడు పక్కన వాడి అక్కరను చూడగలిగాడు. ఎలా చూస్తాడు? మాట్లాడకపోతే పక్కనోడికి స్కూటర్ లేదని ఎలా తెలుస్తుంది? నా పాత స్కూటర్ ఆయనకి ఇచ్చి కనీసం నా కొత్త స్కూటర్ నేను వాడుకుంటే బాగుంటుంది. నాకు 2 కార్లు ఉంటే 1 కారు ఆయనకి ఇస్తే బాగుంటుంది. నాకు 2 కోట్లు ఉంటే 1 కోటి ఇస్తే బాగుంటుంది. నాకు 2 జతల బూట్లు ఉంటే ఆయనకు 1 బూట్ ఇస్తే బాగుంటుంది, ఒక జత ఇస్తే బాగుంటుంది. ఎలా తెలిసింది నాకు ఆయనకి కాళ్ళకు చెప్పులు లేవని? ఆయన్ని చూస్తే కదా, ఆయనతో మాట్లాడితే కదా, ఆయనతో పరామర్శిస్తే కదా. ఆయన పేరే నాకు తెలియదే. సో మొదటి సంఘము మనకు మోడల్. మొదటి సంఘం గొప్పతనం ఏంటంటే వాళ్ళకున్న దాన్ని పంచిపెట్టుకున్నారు వాళ్ళు. కనుక సంఘంలో పోగేసుకున్నటువంటి సొమ్ము బిల్డింగ్ కట్టడం మొదటి ప్రయారిటీ కాదు, జీవితాలు కట్టడం మొదటి ప్రయారిటీ. నేను ఇందాక చెప్పాను మీకు ఆ విషయం. సజీవమైనటువంటి రాళ్ళుగా, ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలుగా కట్టబడ్డానికి మొదటి ఖర్చు. ఆ తర్వాత మిగిలితే ఇది. సో అది సార్. సో అది పాస్టర్లు అర్థం చేసుకుంటే మంచిది. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్యత సహవాసము కూడిన దైవజనులకును, వారి పరిచర్యలకును, వారి కుటుంబములకును, వారి సేవా సంఘములకును, దైవ సందేశం అందించిన దైవజనులకును, ఈ పరిచర్యలకును సదాకాలము దేవుని ఆత్మతోడై నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయం, కలవరి రక్తమే జయం, ప్రవేశ రక్తములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.